నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ ఫిర్ షబీర్ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు భౌతిక కాయానికి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. మౌథా తుఫాన్ కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ కీర్తి చేకూరి. రామన్నపేట మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జమాత్ ఉలేమా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ ఫిర్ షబీర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షహీద్ నగర్ లో ఉన్న హఫీజ్ ఫిర్ షబీర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. 60 సంవత్సరాలు సామాజిక సేవ చేస్తూ మైనారిటీ మెజారిటీల మధ్యలో, ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యలో ఒక సమన్వయము, ఒక మంచి వాతావరణము, కలిసిమెలిసి జీవించడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. వారి మరణం ముస్లిం సోదరులకు, ఫీర్ షబీర్ గారి కుటుంబ సభ్యులకే లోటు కాదు, తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన వాళ్ళని గౌరవించడం, వారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు ఇచ్చేది. అదేవిధంగా ఈరోజు మైనారిటీలకు 4 అన్ని రకాలుగా నా వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం ఉంటుంది. భవిష్యత్తులో కూడా తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు, ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములు అవుతారు, మైనారిటీలకు అందించే సంక్షేమం అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తాం. ఏది ఏమైనా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఫీర్ షబీర్ గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తుంది. ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు భౌతిక కాయానికి పార్టీ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. సత్యనారాయణరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మోథా తుఫాన్ కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పంతం సందీప్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వాకలపూడి, సూర్యారావుపేట, హర్బరపేట ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి తుఫాన్ తీవ్రతను తెలుపుతూ పునరావాస కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశారని, వెంటనే కేంద్రాలకు తరలి వెళ్లాలని ప్రజలను కోరారు. చాలా చక్కగా చూసుకుంటాం. రండి, అక్కడికి సెంటిమెంట్ చనిపెడతాలాగే చూసుకుంటాం. 2 రోజులు చదువుకోండి, ఫస్ట్ పెట్టండి. చాలా చక్కగా చూసుకుంటాం. పిల్లలు సరిగ్గా చూసుకోనుకోకండి, చక్కగా చూసుకుంటాం. అది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నామవరం డి బ్లాక్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి తనిఖీ చేశారు.
వర్షాలు తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించి ఏర్పాటు చేసిన వసతులను ఆమె పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలుగా సమన్వయం పనిచేయాలని ఆదేశించారు. రామన్నపేట మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డ్ మొత్తం తిరిగి పరిశీలించారు. ధాన్యం కుప్పలుగా ఆరబోయడానికి కాంక్రీట్ సరిగ్గా వేయక గుంతలు ఏర్పడింది. కాంక్రీట్ మధ్యలో గుంతలుంది. ఖాళీగా ఉన్న ప్రదేశంలో మొరం పోసి లెవెల్ పోయాలని చెప్పారు. మార్కెట్ లో ఉన్న షెడ్లకి డోరీలు కట్టాలని మార్కెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నదే బాగుందంటారు. అంటే ఏది మనకి మంచి రైతు మంచిది అయితే అదే అంతే. ఎప్పుడు పంపిస్తారు? 10-15 minutes లో ఉంటే తహసీల్దార్ గారు కూడా మళ్ళీ 2 days కూడా ఈ వాతావరణం ఉంటుంది. నిజానికి పాపం వాళ్ళు హార్వెస్ట్ చేసిన మొదటి రోజు నుంచి కూడా ఈ అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడి బాగానే వచ్చిందని కొద్దిగా ఆనందం మిగలకుండా రైతులకి వాటి దగ్గర కాపలా ఉంటూ టార్పాలిన్ కప్పినా ఏది కప్పినా కింది నుంచో పైనుంచో తడుస్తూనే ఉంది. ఆ మాయిచర్ రావట్లేదు. మాయిచర్ కూడా ఎప్పటికప్పుడు కూడా వచ్చింది అనుకునే టైంలోనే ఒక్క రోజు ఎండబెట్టుకుంటే బాగుంది అనుకున్న మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మొత్తం కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని కలవటం, అదేవిధంగా వారికి చేయగలిగినటువంటి కొన్ని సౌకర్యాల కల్పనకి, అదేవిధంగా మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పడం. రామన్నపేట ప్రాంతంలో కూడా మార్కెట్ యార్డ్ లో కూడా తిరగడం జరిగింది. అక్కడ కొంత అవస్థాపన సౌకర్యాలు, లైట్లు కానీ అవి ఇప్పటికీ డబ్బులు అందుతాయి. కాబట్టి మిల్లర్లకి ఈ మాయిచర్ సంబంధించినటువంటి దాన్ని అవకాశం ఇవ్వకుండా మనం ఇదైతే ఉందో మా నల్లబారిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని ఏదైతే ఉంటుందో వారు బాయిలర్లో పోసుకున్నటువంటి ఏదైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారికి డిఎంసీఏ చెప్పినాం. సెంటర్లలో చూసి ప్రయత్నం చేసుకుని 2 రోజుల తర్వాత వచ్చేటువంటి ఎండల్లో ఆరబెట్టుకుని మాయిచర్ తీసుకుని చేస్తాం. పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అంతా తిరుగుతున్నారు. అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు అందరూ కూడా తిరుగుతున్నారు. రైతుల పక్షాన్ని నిలబడతాం. డెఫినెట్ గా ఈసారి లారీలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. అన్ని తీసుకున్నాం అనే టైంకి వర్షాలకు దెబ్బ కొట్టాయి. డెఫినెట్ గా ఈ ప్రకృతి కూడా సహకరిస్తే రైతు తొందరగా. కాకినాడ పట్టణంలో పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజల కోసం సిద్ధం చేసిన భోజన పదార్థాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ నాథ్పల్లి జిల్లాలో జాబ్ ఇవ్వండి అని ములుగు కలెక్టర్ చెప్పలేరు కదా, పెడతాం. వెయిట్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారా? ఏంటంటే వెళ్ళదు కదా. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తన కార్యాలయంలో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముద్దాయిలకు, సాక్షులకు సమన్లు అందించాలని, నేరస్తులకు శిక్ష పడేలా కోర్టు కానిస్టేబుల్ తన విధులను సక్రమంగా నిర్వర్తించాలని, అలాగే రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ను మానిటరింగ్ చేయాలని, మహిళలపై జరిగే నేరాలు, యువత, బెట్టింగ్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు.
సుప్రీంకోర్టు జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నవంబర్ 1న హైదరాబాద్ లో జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి జరిగినప్పుడు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదని, పోలీసులు ఎందుకు సుమోటో కేసు నమోదు చేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ పై కేసులు అయినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జస్టిస్ గవాయిపై జరిగిన దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎందుకు నిరసనలు చేయడం లేదని ప్రశ్నించారు. తమ అభిప్రాయం చెప్పి సుప్రీంకోర్టు ఎందుకు నమోదు చేయాలి? దాడికి పాల్పడ్డ వ్యక్తి దాడి చేస్తాను అంటుండు. ఈ రోజు వరకు కూడా అది పెడుతున్నాడు. దాడి చేసిన వ్యక్తి పట్ల వెంటనే సుమోటో కేసు నమోదు చేసి చర్యలు చేపడతారు. మీరు సుమోటో కేసు నమోదు చేయలేదు. నేను మళ్ళీ దాడి చేస్తామని ఆయన మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం నిన్నగాక మొన్న వారం రోజుల క్రితము చట్టాలకు విలువనిచ్చే వాళ్లకు మధ్యలో, రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్లకు, చట్టాలను లెక్క చేయని వాళ్ళకి మధ్యలో ఒక సంగ్రామం జరుగుతుంది. ఆ సంగ్రామమే మొదటి రూపంగా ఈ దేశంలో దళిత వర్గాలు ఎక్కడున్నా, ఈ దేశంలో ప్రపంచంలో దళిత వర్గాలు ఎక్కడ జీవిస్తున్నా వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ దళితుడి మీద దాడి జరిగితేనే చట్టాలు ఉన్నాం. మీ అన్నగా చెప్తున్నాం, నిన్నగాక మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ముందు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి ముందు ఒక ప్రముఖ వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో షీటింగ్ భరోసా మానవ అక్రమ రవాణా డ్రగ్స్కు సంబంధించి అవగాహన కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని డీఎస్పీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అక్టోబర్ 21 నుంచి వారం వరకు అమరవీరుల సంస్కరణ దిన సందర్భంగా ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసి స్కూల్ పిల్లల అవగాహన కోసం కల్పించామన్నారు. పోలీస్ కమామరేషన్ డే సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 1 వీక్ వరకు పోలీస్ ఫ్లాగ్ డే అనేది వివిధ రూపాల లోపల అమరవీరులకు సంస్కరణ దినం సందర్భంగా ప్రోగ్రామ్ అనేది నిర్వర్తిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ అనేది స్కూల్ పిల్లలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ విధులు ఏ రకంగా ఉంటాయి, పోలీసు వాళ్ళు ఏం డ్యూటీస్ చేస్తారు అనే దాన్ని పిల్లలకు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో షీ టీమ్ ఎట్లా పనిచేస్తుంది, పిల్లలకు సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది టీమ్ కల్పించడానికే ఈ భరోసా సెంటర్లో కూడా ఉమెన్ ఆఫీసర్లను చేశారు. తర్వాత యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వింగ్ అంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ దాని మీద, ప్లస్ ఉమెన్ ట్రాఫికింగ్ జరగకుండా కూడా ఎట్లా నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమేది అనేటివి కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డయల్ 100 ఎవరికైనా ఆపదలో ఉంటే డయల్ 100 ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసులు ప్రజల భాగస్వామ్యంతో పోలీసులు ఏ రకంగా విధులు నిర్వర్తించాలి, ప్రజలకు దగ్గర అయికొని ప్రజల భాగస్వామ్యంతో పోలీసులు విధులు నిర్వర్తించి ప్రజలకు సక్రమైన సేవలు అందించడానికి ఇది అంటే ఇంటరాక్షన్ సెషన్ లెక్క ఉంటుంది అనమాట. అంటే పోలీస్ అంటే ప్రజల లోపల భయం పోయి మాకు సర్వీస్ చేస్తారు, మాకు రక్షణకు ఉంటారన్న భావన కల్పించడానికే పిల్లల లోపల అవగాహన. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో జన్నారం FDO రామ్మోహన్, తహసీల్దార్ రోహిత్ దేశపాండే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లింగాపూర్ బీట్ దమ్మనపేట అడవి ప్రాంతంలో అక్కడున్న చెట్లను తొలగించి తాత్కాలిక గుడారాలు వేసుకుని అక్కడే ఉంటున్న గిరిజనులు కలెక్టర్ ఎదుట ఒప్పందం చేసుకున్న ప్రకారం చెట్టు తొలగించిన ప్రదేశంలో వెదురు పండ్ల చెట్లు నాటి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పొంది ఉపాధి కల్పించుకోవాలని, లేని పక్షంలో అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. లింగాపూర్ బీట్ దండేపల్లి ఫారెస్ట్ మండలం అలాగే తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు 279, 280, 279 అండ్ 379 అండ్ 380 కంపార్ట్మెంట్స్లో గత 2-3 నెలలుగా కొంతమంది వ్యక్తులు ఎంక్రోచ్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్ యొక్క ఎంక్రోచ్మెంట్కి పాల్పడుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్నటువంటిది, బఫర్ ఏరియాలో వస్తుంది. డిపార్ట్మెంట్కు మధ్య మార్గంగా ఒక ప్రణాళికను సూచించారు. దాంట్లో భాగంగా వెదురు పెట్టుకోవడం, బ్యాంబూ, అట్లనే నీలగిరి, వీటిని అక్కడ నాటితే దాని నుంచి వచ్చేదాని ఫలసాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వెళ్ళినట్టయితే మళ్ళీ మేము దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో మేమే కాకుండా వాళ్ళు కూడా ఉన్నతాధికారులను, కలెక్టర్ గారిని కూడా
మళ్ళీ వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే వెళ్ళి మాట్లాడవచ్చు, అడగవచ్చు. దీన్ని ఈ విధంగా సామరస్యంగా విషయాన్ని పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నాం. ప్లాంటేషన్ చేయనట్టయితే చట్టపరంగా. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఏఎస్ఐఎఫ్ఏ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం 2025 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 1100 మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, లక్కీ డ్రా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. Okay, so to type that I would use sample music that depicts the scene. One theory for music that I am also I studied music with eyes closed. Thank you so much, sir, for taking. Everybody make some noise. First prize of the day, first lucky winner. The second is here. Yeah, please join. Everybody make some noise for the second lucky winner of the day. Everybody, congratulations. You have winning this lovely prize and even more lucky to take. Akash Nala. Lucky winner, congratulations. Congratulations. Let's take some pictures. Our lucky winners, lovely prize and even more lucky to take it from Ashwin sir. So please everybody, use round of applause. Come on everybody. We still have 4 to go. So let's see who's going to that lucky 4. మంచిర్యాల జిల్లా లక్సిటిపేట పట్టణంలో పోలీసుల అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్సిటిపేట ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక సంస్కరణ వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా లక్సిటిపేటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని, విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులకు ఆత్మశాంతి కలగాలని ఎస్ఐ ప్రార్థించారు. లక్సిటిపేట పోలీస్ రామగుండం పోలీస్ కమిషనర్ గారి రామగుండం పోలీస్ కమిషనరేట్ గౌరవనీయులు కమిషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు లక్సిటిపేట మండలం మరియు పట్టణ మండల ప్రాంతంలో పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో సందర్భంగా 2025 సంవత్సరం నాడు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సభలో పాల్గొన్నటువంటి పోలీసు సిబ్బందికి మరియు పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మనందరం భయం లేకుంటే, తల్లిదండ్రుల భయం లేకుంటే పిల్లలు ఎంత చెడిపోతుందో మనందరికీ తెలుసు. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు కూడా బాగుండాలని, ఈ విధంగా ప్రజలు కూడా చెడు వ్యసనాలకు పోకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా బేగంపేటలోని హోటల్ ద ప్లాజాలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సన్నాహ సమావేశంలో కార్పొరేటర్లతో కలిసి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. బీసీలంతా నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని బీసీ సంక్షేమ సమితి, తెలంగాణ ముద్రాజ్ పోరాట సమితి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేష్ ముద్రాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆవిర్భావ లోగోను ఆవిష్కరించారు. ఉండాలి కాబట్టి ఈ జూబ్లీ ఎలక్షన్ లో మనము నవీన్ యాదవ్ మద్దతుగా ఉంటూ అదే విధంగా మన హక్కు సాధించే విధంగా పోరాటం చేయాలి. బీసీఏ మనకి చిరకాల కోరిక. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా నా పేరు మహేష్ ముదిరాజ్, నేను ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సోమాజి ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సమితి, ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారికి పూర్తి మద్దతు తెలవడం జరిగింది. ఎందుకంటే 40% రిజర్వేషన్ జరుగుతున్న పోరాటంలో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి బీసీ బిడ్డను గెలిపించుకుంటే తెలంగాణలో మొత్తం బీసీ వాదం ఏర్పడుతుంది కాబట్టి మొదలుపెట్టడంతో అందరం కూడా కంపల్సరీగా నవీన్ యాదవ్ గారిని గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై బీసీ. తెలంగాణలో ఎక్కడైనా సరే బీసీ పోటీ చేస్తే అక్కడ బీసీ ముదిరాజ్ పోరాట సమితి మరియు బీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో వారికి సపోర్ట్ ఉందని తెలియజేస్తున్నాం. బీసీ హక్కుల కోసం ఎక్కడైనా సరే చావరేవో తెలుసుకోవడం కూడా సిద్ధంగా తెలియజేస్తున్నాం.
మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహ సందర్శనార్థం రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వారి స్వగృహం వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పలు కళాశాల పాఠశాల విద్యార్థులతో కలిసి పోలీసుల అమరవీరుల సేవలను స్మరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సేవలను గుర్తు చేస్తూ పలు పాఠశాలలో వ్యాసరచన పోటీలు, బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బుధవారం జరగబోయే మెగా రక్తదానంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. దినోత్సవంలో భాగంగా ఈరోజు అక్టోబరు 25 నుంచి 31 వరకు మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా పోలీస్ అమరవీరుల యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఇక్కడ బెల్లంపల్లి పట్టణంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు, టీచర్స్ మరియు ప్రజలతో ఒక శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికంటే ముందుగా చాలా స్కూళ్ళల్లో పోలీసు అమరవీరులకు సంబంధించినటువంటి దాని సందర్భంగా వ్యాసరచన పోటీలు, శాంతి చేకూరాలని, తర్వాత వారి సంస్మరణ, వారి జ్ఞాపకార్థం ఈ రక్తదాన శిబిరాన్ని, మెగా రక్తదాన శిబిరాన్ని రేపు కండక్ట్ చేస్తున్నాము. పెద్ద ఎత్తున రక్తము ఇచ్చేవాళ్ళు, రక్తదాతలు బెల్లంపల్లి పట్టణంలో బజార్ ఏరియాలో ఉన్న పద్మశాలి భవన్కి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ ర్యాలీకి వచ్చినటువంటి ప్రియమైన విద్యార్థులు మరియు టీచర్స్ అందరికీ ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలో జనసేవా సంఘ్ ఛట్ పూజా సమితి ఆధ్వర్యంలో ఛట్ పూజ ఘనంగా జరిగింది. ఉపవాసం ఉన్న మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో చెరువు లేదా నది ఒడ్డున నిలబడి సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజురెడ్డి, ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి, బొల్లారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ బాలరెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు పెద్దపల్లి బీసీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా దాసరి ఉషా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ని కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. అన్ని కుల సంఘాలకు రిజర్వేషన్ అమలయ్యేదాకా తమ పోరాటం ఉంటుందని తెలిపారు. మరి ఆ జేఏసీలో, ఆ బీసీ జేఏసీలో ప్రతి ఒక్క కుల సంఘం, ప్రతి ఒక్క బీసీ సంఘం, అదే విధంగా మతపరంగా క్రిస్టియన్లు, ముస్లింలలో ఉండేటటువంటి బీసీలతో పాటు కలిసి ఎంతో చక్కటి ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. మరి ఇంత శుభదినంన పిలిచిన వెంటనే, కేవలం ఒక్క రోజులోనే పిలిచిన వెంటనే వచ్చినటువంటి కుల సంఘాలకి, బీసీ సంఘాలకి, మత మైనారిటీలకి అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చెప్పిన వెంటనే వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా, అన్నలందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు. మరి మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి. మరి బీసీల ప్రతి ఒక్క గుండెలో ఏమనుంది? బీసీల రాజ్యం రావాలి, మేమెంతో మాకంతా, మా వాటా మాది అనే నినాదాలతోటి ఎక్కడికక్కడ కూడా గడపలో ఉండేటటువంటి ముసలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే స్టేషన్ని కానీ,
హైకోర్టు ఏ హైకోర్టు కూడా స్టే ఇయ్యలే, అన్నిట్లలో కొట్టేసింది. కానీ అదే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును పెట్టాలి అని అంటే హైకోర్టు కొట్టేసిందా? లేదు, స్టే ఆర్డర్ మాత్రమే ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ బీసీలు కేవలం స్టే ఆర్డర్ ఇచ్చినందుకే రోడ్డు ఎక్కిళ్ళు, మరి కొట్టేస్తే ఇంకా ఏ విధంగా ఉంటారో అని చెప్పేసి భయపడ్డారు. మరి ఇలాంటి సందర్భంలో వేసినప్పుడు పరుగుల పందాలో ఏ పోటీలోనైనా కూడా ఒక్కళ్ళే గెలుస్తారు, ఒక్కళ్ళే ముందంజలో ఉండి గెలుస్తారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఆ గెలుపుకి కారణం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలి. మరి నేడు చైర్మన్గా ఒక్కరినే ప్రకటించారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చైర్మన్గా అయినా కాకపోయినా మనందరం చేసే పని ఒకటే, బీసీలు మరి వారికి రిజర్వేషన్లు కేటాయించాలి. రిజర్వేషన్లు కేటాయించాలంటే ఏదో భిక్షగా మీరు ఇస్తే వచ్చేది కాదు, రాజ్యాంగం చట్టబద్ధంగా మాకు కావాలి, చట్టబద్ధంగా ప్రవేశపెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ ఫిర్ షబీర్ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు భౌతిక కాయానికి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. మోథా తుఫాన్ కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ కీర్తి చేకూరి. రామన్నపేట మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.